నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక ఇన్ఛార్జికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా. గడిచిన 3-4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులం జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం. మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే, మీరు సూపర్ 6 సూపర్ 7 అమలు చేసినామన్న ధీమా మీలో ఉంటే, మీకు ఏమాత్రమైన ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి, ట్రాన్స్పరెంట్గా పోలింగ్ జరపండి. అంతే తప్ప ఈ మాదిరి కార్యకర్తల మీద ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకుందామనుకుంటే అది పిరికి పందలు చేసే పనులు, అధికార దుర్వినియోగం. అది అధికారం అడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఇటువంటి పనులు చేయగలుగుతా ఉన్నారు. పోలీసులు మీకు అండగా ఉన్నారని చెప్పి, పోలీసులు మీకు తొత్తులుగా ఉన్నారని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు మీరు చేయగలుగుతా ఉన్నారు. ఇంత తప్పుడు పనులు చేసినా చట్టం మమ్మల్ని శిక్షించదు, పోలీసులు మా వాళ్ళే అన్న ధీమాతో ఈ మాదిరి మీరు ఇటువంటి తీవ్రమైన చర్యలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ ఊరిని ప్రశాంతంగా ఉన్న పులివెందులను ఈ మాదిరి రెచ్చగొట్టి మీ కార్యకర్తలతో దాడులు చేయిస్తే ఇక్కడ భయపడతారని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో. ఎవ్వరూ భయపడరు ఇక్కడ. ఇటువంటి దాడులు తక్షణమే మానుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు నిజంగా మానుకోకపోతే పర్యవసానాలు ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి. మేము కూడా న్యాయస్థానాల దృష్టికి వెళ్తాం. ఇటువంటి హత్యాయత్న ప్రయత్నాలు మీరు చేస్తే న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయం కోసం. పోలీసులు న్యాయం చేయకపోవచ్చు, పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించవచ్చు అధికార పార్టీకి, అని న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా. తప్పకుండా మరి ఇటువంటి తప్పుడు పనులు మానుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలు గట్టిగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కేసులు ఉన్నా కేసులు లేకపోయినా బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు. దాదాపు ఇవాళ ఒక్కరోజే దాదాపు 100 మంది కార్యకర్తలు, ఒక చిన్న మండలంలో 100 మంది కార్యకర్తలను నువ్వు బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నావంటే ఎంత భయపడుతున్నావో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయడానికి ఇక్కడే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత భయపడతా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మీలో ఎంత భయం వణుకు ఉందో అర్థమవుతా ఉంది. నిజంగా మీరు సూపర్ 6 సూపర్ 7 అమలు చేసి ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు. నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు. ఈ మాదిరి తప్పుడు పనులు చేయాల్సిన, ఈ మాదిరి దాడులు చేయాల్సిన అవసరం కూడా వచ్చిండేది కాదు. ఇటువంటి దాడులు తక్షణమే మానుకోవాలా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తుంది. మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్ తో పైకి లేస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్ గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా, ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా, నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతాదని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళా వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీ వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈ రోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు.
నేను ఫార్మల్ గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్ గా చెప్పను, వెళ్తాను. ఎవడెవడు లేఅవుట్ వేసినాడు, ఎవడెవడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టాడు, ఎవడెవడు ఈ సాక్షి పేపర్ కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకులు లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క నయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎంతో మంది వస్తారు, నా చేతనైనా కానీ నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్ వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్ ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం.